హలో అండి అందరికీ. అందరూ నాగుల చవితి చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నిన్న. ఈరోజు నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. సో ప్లీజ్ నన్ను తిట్టుకోకండి ఎవరు కూడా. ఎందుకనంటే ఈ వీడియో నేను పెట్టాలనుకోలేదు, బట్ నేను ఒక విషయం మీ అందరితో చెప్పాలని అనుకుంటున్నాను. మార్నింగ్ నేను టెంపుల్కి వెళ్ళాను. అక్కడ పుట్ట దగ్గర ఈరోజు పరిస్థితి చూసి ఈ వీడియో నాకు కంపల్సరీగా పెట్టాలనిపిస్తుంది. ఇది అందరి కోసం కాదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే. మనం నాగుల చవితి జరుపుకునేది దేనికండి? అసలు పుట్టకు పాలు ఎందుకు పోస్తాం మనం? పుట్ట రూపంలో నాగదేవతను కొలిచడమే నాగుల చవితి కదండి. అలాగే కాకుండా మానవుడిలో ఉన్న ఏదైతే విషపు అలవాట్లు లేదా విషపు గుణాలు అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలు అంటే మనలో కనిపించని ఈ 6 శత్రువులను కూడా ఒక విషమే అండి. మనలో ఉండే ఈ దుర్బుద్ధులన్నీ కూడా మనకు ఒక విషం లాంటిదే. నాగుల చవితి పూజతో ఏవైతే 6 చెడు గుణాలు ఉన్నాయో, మనలోని అంతర్గత శత్రువు ఉందో దాన్ని పోగొట్టుకొని మళ్ళీ మనలోని ఆత్మ అనే జ్యోతిని వెలిగించుకోవడమే నాగుల జ్యోతి పూజ అండి. కానీ మనం ఏం చేస్తున్నాం? భక్తికి అర్థమే మార్చేస్తున్నాం మనం రాను రాను. దీపాలు కూడా అండి, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేసి చెట్టుకు వేడి తగులుతుందని కూడా మనం ఆలోచించలేకపోతున్నాం. పుట్టకు పాలతో పాటు పాల ప్యాకెట్లు కూడా వేయాలని ఎవరైనా చెప్పారా అండి? అసలు వీటన్నింటి వల్ల మన ప్రకృతి ఎంత డ్యామేజ్ అవుతుంది. మనలో ఉన్న మన ఆత్మజ్యోతిని ముందు మనం వెలిగించుకోవాలండి. ఏదైనా చెప్పరాక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, బట్ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం పూజ చేయాలి, కానీ పద్ధతిగా చేద్దాం. ఇది అందరికీ కాదు, కొంతమంది ఎవరైతే ఇలా పడేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఈ వీడియో చూస్తే కనీసం ఒక డబ్బాలో పోసుకొని వెళ్ళినా పర్లేదు కదా. మన సనాతన ధర్మానికి పూర్వ వైభోగం రావాలి. చేద్దాం పూజలు, అందరం చేద్దాం. మన ప్రతి దేవాలయం కలకలలాడిపోవాలి దీపకాంతులతో. కానీ ఈ విధంగా కాదండి, పద్ధతిగా చేద్దాం ప్లీజ్. తప్పుగా మాట్లాడుంటే మరి ఒకసారి అందరికీ సారీ.